అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బిఆర్ టాక్స్. అయితే మనం ఇండియాలోని టాప్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. వాటి కట్ ఆఫ్స్ అండ్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ డేటాకి సంబంధించి ఏ బ్రాంచ్లో అయితే వస్తుంది అని ఆ డేటా మొత్తం మనం తెలుసుకుందాం. అయితే అలాగే ఇప్పుడు ఒకవేళ మీకు అందులోని హయ్యెస్ట్ ర్యాంక్లో, హయ్యెస్ట్ కట్ ఆఫ్లో కూడా మీరు అందులో రాకపోతే కనుక మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో మనకి ఐఐటీస్ కాకపోతే ట్రిపుల్ ఐటీస్ ఉన్నట్టు, ట్రిపుల్ ఐటీస్ కాకపోతే ఎన్ఐటీస్ కాకపోతే జిఎఫ్టిఐస్ ఉన్నాయి ఈ జోసా కౌన్సిలింగ్లోనే. సో ఈ జిఎఫ్టిఐస్లో యాక్చువల్గా కొంత రీసెర్చ్ చేసి డేటా సేకరించడం జరిగింది. అందులో నాకు తెలిసి అంటే యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అది ఒక 20 జిఎఫ్టీలు, 20 నుంచి 22 జిఎఫ్టీస్ యాక్చువల్గా ఆ కోర్స్ ఆఫర్ చేస్తుంటే ఇంజనీరింగ్ కాలేజెస్, అందులో నేను ఒక 7 జిఎఫ్టిఐస్ని సెలెక్ట్ చేసి పెట్టాను మీ అందరి కోసం. సో ఇటువంటి రీసెర్చ్ బేస్డ్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఎస్బిఆర్ టాక్స్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్ మీరు తీసుకోవచ్చు అందులో కోర్సెస్ పర్చేస్ చేసి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అయినట్లయితే మీరు ఇంటర్మీడియట్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి మీరు ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు, డిస్కషన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఇందులో మనం సెలెక్ట్ చేసిన జిఎఫ్టిఐస్లో మనకి నేను యాక్చువల్గా సిఎస్సి బేస్ మీద వీటిని సీక్వెన్స్ చేసి పెట్టాను. అంటే సిఎస్సిలో లోయెస్ట్ కట్ ఆఫ్ దీనికి వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఏ కట్ ఆఫ్ వచ్చింది, ఆ విధంగా నేను సీక్వెన్స్ చేసి పెట్టాను వీటికి. ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇందులో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పిఈసి చండీగఢ్ గురించి మాట్లాడితే, ఇది రాజేందర్ గుప్తా గారు దీని ఫౌండర్. హీ ఈజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ట్రైడెంట్ గ్రూప్. ఈ ట్రైడెంట్ గ్రూప్ అనేది యాక్చువల్లీ లైక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో లైక్ క్లోత్స్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఎంతో ఇన్నోవేషన్ చేసింది. దానికి సంబంధించి రాజేందర్ గుప్తా గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తూనే ఉన్నాం, అంటే ఒక విజనరీ కార్పొరేట్ లీడర్ వచ్చి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేస్తే కనుక దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కనబడుతుంది ఆ యూనివర్సిటీలో, ఆర్గనైజేషన్లో అండ్ క్వాలిటీ ఆఫ్ అకాడమిక్స్లో అన్నిట్లో కూడా. దీని క్యాంపస్ కూడా ఒక 150 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసినట్లయితే 83 LPA ఉంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ 15.97 అంటే సుమారుగా 16 LPA ఉంది యావరేజ్ ప్యాకేజ్. అండ్ ఇందులోనే మనకి ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్లో 101 to 150 బ్యాండ్లో రావడం జరిగింది ర్యాంకింగ్లో, 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేసిస్ మీద చూస్తే. తర్వాత ఇందులో ఇప్పుడు ఈ 7 కాలేజీలు ఏవైతే సెలెక్ట్ చేసి పెట్టామో అందులో మొదటిది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎడిట్లో ఆల్రెడీ 3 కాలేజెస్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఉన్నాయి. సో మనకి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అండ్ బిట్స్ పిలానీకి తేడా ఏంటంటే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిఎం బిర్లా గారు స్టార్ట్ చేయడం జరిగింది. బట్ బిట్స్ పిలానీ ఏదైతే ఉందో అది జీడి బిర్లా గారు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. సో బిట్స్ పిలానీ స్టార్ట్ చేయడం కంటే ఒక 10 ఏళ్ల ముందే ఈ బిట్ మెస్రా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఈ లిస్ట్లో కూడా మనకి ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. బిట్ మెస్రా రాంచీలో ఉంది అండ్ దీని యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 12 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 50 LPA. ఇది మొత్తం ఒక దాదాపు 780 acres క్యాంపస్లో ఇది ఏర్పాటు చేశారు. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూస్తే ఇది 48th ఇన్ ఇంజనీరింగ్ కేటగిరీ ఉంది. అండ్ ఇందులో నెక్స్ట్ కాలేజ్కి వచ్చేసరికి ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్. మనకి ట్రిపుల్ ఐటీస్ గురించి విన్నాం యాక్చువల్గా. అయితే ఈ ట్రిపుల్ ఐటీ జోసా కౌన్సిలింగ్లోనే ట్రిపుల్ ఐటీ కేటగిరీ ఏదైతే ఉందో అందులో దాదాపు 25 or 26 కాలేజెస్ ఉన్నాయి. అందులో మెజారిటీ అన్నీ కూడా వాటి పేర్లు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఫుల్ ఫామ్. ఈ జిఎఫ్టిఐకి సంబంధించి ఇందులో ఏదైతే 2 IIITs ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన లిస్ట్లో కూడా. అందులో వీటి ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో ఇందులో ఇప్పుడు మనకి IIIT నయా రాయ్పూర్ ఉంది అండ్ IIIT భువనేశ్వర్ కూడా ఉంది. సో వాటికి వీటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు ఎలాగైతే మనకి జోసా కౌన్సిల్ IIITs కింద రాదు, అలాగే ఈ 2 కూడా రావు, కానీ ఇవి జిఎఫ్టిఐ కింద వస్తున్నాయి ఈ 2 అట్లీస్ట్. అంటే IIIT నయా రాయ్పూర్ అండ్ IIIT భువనేశ్వర్ అనమాట. అండ్ దీని గురించి చూస్తే మనం ఇది NIRF ర్యాంకింగ్ 47లో ఉంది ఇంజనీరింగ్ కేటగిరీలో. అండ్ దీని ఫౌండేషన్స్ కూడా అంటే ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ NTPC కలిసి స్థాపించిన సంస్థ ఇది. అండ్ దీని హైయెస్ట్ ప్యాకేజ్ 85 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 16.56 LPA ఉంది. అండ్ ఇందులో మనకి ఇందాక నేను చెప్పినట్టే నెక్స్ట్ వచ్చేసరికి IIIT భువనేశ్వర్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్. ఇందులో మనకి NIRF ర్యాంకింగ్ కూడా 201 to 300 బ్యాండ్లో ఈ కాలేజ్ రావడం జరిగింది. అండ్ దీన్ని యాక్చువల్లీ అబ్దుల్ కలాం గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు 2000sలో. దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 26.5 LPA, యావరేజ్ ప్యాకేజ్ 8.81 LPA. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా ఆఫ్ క్యాంపస్ యాక్చువల్లీ. ఇది యాక్చువల్గా ఈ బిట్ మెస్రా ఏదైతే ఉందో దీని యొక్క ఆఫ్ క్యాంపస్ అనమాట. దీనికి నేనైతే చెప్పాను ముందులా ఈ ఎడిట్లో బిట్ మెస్రా అండ్ బిట్ పాట్నా అండ్ బిట్ డియోగర్ ఈ 3 ఉన్నాయి కదా. సో ఈ 3 కూడా ఈ బిట్ మెస్రా అనేది మెయిన్ క్యాంపస్ అనమాట. ఈ 2 బిట్ పాట్నా అండ్ బిట్ డియోగర్ అనేవి ఆఫ్ క్యాంపసెస్ కిందకి వస్తాయి దీని కింద. అంటే దాని అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్స్ ఇవన్నీ కూడా బిట్ మెస్రానే చూసుకుంటుంది. కేవలం రన్నింగ్ మాత్రం అంటే లైక్ ఫిజికలీ అవి వేరే క్యాంపస్లుగా ఉన్నాయన్నమాట అంతే. దాని ర్యాంకింగ్ కూడా దీనికి ఏదైతే బిట్ మెస్రాకి ఏదైతే ర్యాంకింగ్ వర్తిస్తుందో అది ర్యాంకింగ్ వర్తిస్తుంది. సపరేట్ ర్యాంకింగ్ కూడా ఉండదు వాటికి. సో ఇందులోకి వచ్చేసరికి బిట్ పాట్నా ఆఫ్ క్యాంపస్లో మీకు 34.4 LPA మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది అండ్ 6.5 LPA మనకి యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. సో ఇందులో కొంచెం తక్కువైనా సరే యాక్చువల్గా బిట్ మెస్రా యొక్క అకాడమిక్స్ అవన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి కాబట్టి మనకు ఆఫ్ క్యాంపస్ అయినా సరే మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ పుదుచ్చేరి. సో ఇది ఒక 240 acresలో దీన్ని మొత్తం స్థాపించడం జరిగింది. అండ్ NIRF ర్యాంకింగ్లో కూడా 201 to 300 బ్యాండ్లో వస్తుంది ఇది. కాకపోతే ఇది కూడా అంటే బిట్ పాట్నా లాగానే అరౌండ్ 6 LPA యావరేజ్ ప్యాకేజ్ వచ్చినా కూడా ఇటువంటివి ఏంటంటే ఎక్కువ శాతం CSCలో ఒకవేళ సీటు మీకు దొరికితే కనుక వీటిల్లో అప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. GFTI అయి ఉండడం వల్ల మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా మీకు దొరికినా కూడా ప్లేస్మెంట్స్ విషయంలో అవి కొద్దిగా వెనుకబడచ్చు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. బట్ మీకు ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం దీన్ని కన్సిడర్ చేయొచ్చు, అంటే ఇన్ కేస్ మీకు ఎటువంటి వేరే ఆప్షన్స్ లేనప్పుడు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్. ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.41 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 50 LPA. ఇది కూడా ఒక 25 acresలో డియోగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 7 క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ వీటి కట్ ఆఫ్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఇందులో కొన్ని కోర్సెస్ కూడా నేను సెలెక్ట్ చేసి పెట్టాను. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఈ కోర్సెస్ మాత్రమే కాదు, ఆయా కాలేజెస్లో వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కానీ కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించిన కోర్సెస్ మాత్రమే నేను సపరేట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్లో, PEC చండీగఢ్లో CSC బ్రాంచ్ ఉంది, CSC ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, CSC ఇన్ డేటా సైన్స్ ఉంది అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉంది. సో మనం ఒకవేళ CSCలో ఇందులో సీట్ దొరకకపోయినా సరే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు యాక్చువల్లీ. సో CSCలో మనకి 10,498,
కట్ ఆఫ్ ఉంది ఇక్కడ. అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో 54,239 ఉంది. అండ్ మనకి క్యాస్ట్ కేటగిరీ వైజ్ కూడా కట్ ఆఫ్స్ ఎట్లా వచ్చాయనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఓపెన్, ఈడబ్ల్యూఎస్, బీసీ నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ అండ్ ఎస్టీ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్రా. ఇందులో మనకి సిఎస్సి ఉంది, ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ ఉన్నాయి. మనకి సిఎస్సిలో అడ్మిషన్ కావాలంటే 18,030 ఉంది. అండ్ చివరికి వచ్చేసరికి ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చూస్తే 59,904 ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ మనకి IIIT నయా రాయ్పూర్లో చూస్తే సిఎస్సి వచ్చేసరికి 18,080లో మీకు దొరుకుతుంది. ఇది యాక్చువల్గా చాలా మంచి ఆపర్చునిటీ. అంటే మీరు ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ ఇవన్నీ చూసినా కూడా మనకి ఎక్కువ కట్ ఆఫ్లో మంచి ఆపర్చునిటీ అనమాట యాక్చువల్గా. సిఎస్సి ఆర్ నయా రాయ్పూర్లో ఏ బ్రాంచ్ అయినా సరే, ఇప్పుడు డేటా సైన్స్ అండ్ ఏఐ ఉంది నయా రాయ్పూర్లో, ఇంకా అండ్ ఈసీఈ కూడా ఉంది. సో ఇప్పుడు 31,000 ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ వచ్చినా కూడా మీకు 31,363 ఇది లాస్ట్ ఇయర్ డేటా అనమాట. సో ఇంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు IIIT నయా రాయ్పూర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ IIIT భువనేశ్వర్. ఇందులో మనకి సిఎస్సి అండ్ ట్రిపుల్ ఉన్నాయి. సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసరికి 31,001 అండ్ ట్రిపుల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 41,584. నెక్స్ట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా ఆఫ్ క్యాంపస్. సిఎస్సి వచ్చేసరికి 45,956 అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 73,960 అంటే హైయెస్ట్ కట్ ఆఫ్ అనమాట ఇది. సో అంటే ఇంత ఎక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టే మనకి ప్లేస్మెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ కావచ్చు, హైయెస్ట్ ప్యాకేజ్ కావచ్చు. కాకపోతే బిట్ మెస్రా యొక్క ఇవి ఆఫ్ క్యాంపసెస్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అకాడమిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది పుదుచ్చేరిలో. సో సిఎస్సిలో కట్ ఆఫ్ వచ్చేసరికి 48,768. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మెకాట్రానిక్స్ ఉంది. 60,203 ఓపెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చినా కూడా మీరు మెకాట్రానిక్స్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆర్ మెకానికల్లో 69,273 ఉంటే అడ్మిషన్ తీసుకోవచ్చు. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్. ఇది కూడా మనకి ఇందాక నేను చెప్పినట్టు బిట్ మెస్రాకి ఇది ఆఫ్ క్యాంపస్ అనుకోవచ్చు. అండ్ సిఎస్సిలో వచ్చేసరికి 50,774, మెకానికల్ వచ్చేసరికి 68,851. సో ఇందులో ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ నేను కేవలం లోయెస్ట్ అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టాను ఇందులో. అంటే ఇందులో కొన్ని నేను తక్కువ ప్యాకేజ్ అని ఉన్నా కూడా నేను ఎందుకు చెప్పానంటే మనకి జిఎఫ్టిఎస్లోనే జోసా కౌన్సిలింగ్ ద్వారా ఒకవేళ ఎన్ఐటీస్ కానీ IIITs కానీ ఏదైనా మిస్ అయినా సరే అడ్మిషన్ రాకపోయినా మన ర్యాంక్ వల్ల ఈ జిఎఫ్టిఎస్లో మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు జిఎఫ్టిఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఫండింగ్ చేయబడ్డ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఒక బేసిక్ స్టాండర్డ్స్ని అయితే ఫాలో అవుతారు వాళ్ళు, సిస్టమ్స్ని అయినా సరే ఏదైనా సరే. సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మనం జాయిన్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు అవి వదులుకోవద్దు. కాబట్టి ఇవి మీకు ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్స్గా. అంటే మీకు హైయెస్ట్ కట్ ఆఫ్స్ వచ్చినా సరే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా అంటే క్యాస్ట్ కేటగిరీ వైజ్ కూడా మనకి కట్ ఆఫ్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, అంటే ఎంత హయ్యర్ లిమిట్కి వెళ్ళినా కూడా మనకి ఎట్లా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి ఇందులో అనేది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం. ఇంకా రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళి డేటా కలెక్ట్ చేసి ఏ ఆపర్చునిటీ దొరికినా సరే మీ ముందు పెడుతూ ఉంటాం. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉంటాం మేము. సో ఇటువంటి డేటా మీకు ఎప్పటికప్పుడు అందాలి అండ్ ఎక్కువ మందికి ఇంకా అందాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇందాక చెప్పినట్టుగా మీరు గ్రూప్ డిస్క్రిప్షన్లో SBR టాక్స్ యాప్ ఉంటుంది. సో మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసినట్టయితే కనుక ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది SBR టాక్స్ అండ్ ప్రతిష్టాన్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.